రాముడు నడయాడిన రామతీర్థం గురించి తెలుసుకుందాము. త్రేతాయుగంలో శ్రీరాముడు శ్వేత అన్వేషణ చేస్తూ తూర్పు తీరాన వెళ్తుండగా శివపూజకు వేళ కావడంతో ఓ ప్రాంతానికి చేరుకుని అక్కడే శివ సైకిత లింగాన్ని ప్రతిష్ఠించి కొలిచారు ఆయన. అదే నేడు రామతీర్థంగా విరాజిల్లుతుందని పురాణ ప్రతీతి. శ్రీరాముడు నడయాడిన తీర్థంగా రామతీర్థం ప్రసిద్ధికెక్కింది. రాముడు నడయాడిన తీర్థంలో బ్రహ్మోత్సవాలు వేళ సముద్ర స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్ఠించిన స్ఫటిక లింగాన్ని గుర్తించిన పల్లవరాజులు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలోని ఆలయాన్ని నిర్మించి అప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం రామతీర్థం గ్రామంలో సముద్ర తీరాన ఉంది. సముద్ర తీరాన సూర్యోదయ సమయంలో శ్రీరామచంద్రుడు సైకతం ఇసుకతో శివలింగాన్ని చేసి శివార్చన చేసిన పరమ పవిత్రమైన స్థలం ఇది. ఆంధ్ర రాష్ట్ర రామేశ్వరంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పవిత్ర శివక్షేత్రం. రాముడు శివార్చన చేసిన ఈ ప్రదేశంలో భక్తులు సముద్ర స్నానం ఆచరించి స్వామివారికి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు.